దండనాయక ప్రభు, మా ఆహ్వానంపై మీ వెంట వచ్చిన ఆ వీరకుమారుణ్ణి ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. మహారాజా వారికి ప్రణామములు. మహావీర రండి. మహావీర కూర్చోండి. మహారాజా, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక, ఉండటానికి గూడు లేక పేద ప్రజలందరూ ఈ రాజ్యంలో అలోలక్షణాన్ని ఆక్రోశిస్తుంటే నన్ను ఈ దుస్థితి నుండి కాపాడే బిడ్డలే నాకు లేరా? నేను గొడ్రాలినా అని ఆక్రోశిస్తున్న తెలుగు తల్లి రుణం తీర్చుకోవడానికి, తెలుగు ప్రజలకు సుభిక్షమైన రామరాజ్య పరిపాలన అందించడానికి, దుర్భేద్యమైన శత్రురాజుల కోటలు వీటలు వార్చి ఈ రాజ్యాన్ని కాపాడేవారం మేమే అంటూ విర్రవీగుతున్న శత్రురాజుల గుండెలు చీల్చి ఆ గుండెలపై అలవోకగా శయనించి కేవలం కొన్ని మాసాలాంతరంలో తన రాజ్యాన్ని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని నినదించి రాజ్య పాలన పేద ప్రజల ముంగిట నిలిపి నా రాజ్యం తెలుగు రాజ్యం, నా దేశం తెలుగు దేశం, నా రాజ్యం ప్రజారాజ్యం, పేదవాడికది భోజ్యం అని నన్ను దిశలా వ్యాపింపజేసి తన ఆశయాన్ని ప్రపంచ దేశాలన్నిటిలోనూ అదిగో తెలుగు రాజ్యం, అదిగో తెలుగు ప్రజలు అంటూ తెలుగు జయనికేతనం వినువిధుల్లో రెపరెపలాడించిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తమకు తండ్రి గారైన నాలాంటి కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువు తీరిన శ్రీ 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 తారక రామరాజుల గారికి పాదాభివందనాలు, శతకోటి సహస్రకోటి నీ రాజనాలు. మా కుటుంబం పట్ల అభిమానులుగా మీకున్న ఎనలేని గౌరవ సంపత్తికి మంత్రముగ్ధుణ్ణి అగుచున్నాను. మీ పేరు ఏది అని అడగను, అభిమాని అని మనస్ఫూర్తిగా పిలవమంటారా? ఎన్ని విపత్కర పరిస్థితులు సంభవించినా అన్నగారి ఆశయ సిద్ధికి వీర కంకణం కట్టుకున్న మాలాంటి అభిమానులను రాజ్యపీఠమెక్కిన మీరు అభిమాని అని పిలిస్తే ఒళ్ళు పులకరించిపోతున్నది. ఇదే నా ప్రణామము, ఇదే నా ప్రతిజ్ఞ. ఈ కంఠంలో ప్రాణమున్నంత వరకు, నా రక్తనాళాల్లో రక్తం సలసలా కాగుతూ ప్రవహించేంత వరకు, మా కళ్ళల్లో అన్నగారి స్ఫురధూపం నిలిచి ఉండేంత వరకు, మా గుండెల్లో తెలుగు ధైర్యం పొంగి పొరలేంత వరకు, ఈ తెలుగు రాజ్యం కోసం, ఈ తెలుగు ప్రజల కోసం మీ ఆజ్ఞపై ఆఖరి క్షణం వరకు మృత్యువుకు సైతం వెరవక పోరాడుతూనే ఉంటామని మా కోట్లాది అభిమానుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరిగి రాని లోకాలకు ఏగిన ఆయనను మీ ఆప్యాయతతో, మీ పోరాట పటిమతో సంతృప్తి పరుస్తున్న మీలాంటి తెలుగు జాతి అభిమానులందరికీ ఇవే మా జోహార్లు. మంత్రి, ఇక భయం లేదు. సురాసుర కిన్నెర కింపురుషాది గంధర్వులెంతమంది వచ్చి రాజ్య సుభిక్షతకు తార్కాణమైన మన కిరీటాన్ని దోచుకెళ్ల చూసినా తన కాలికోటితో నిర్జించగల మహావీరుడు మా అభిమాని. పరిస్థితిని వెంటనే వివరించండి. మహారాజా, దేశ సుభిక్షతకు మారుపేరైన దైవాంశ సంభూతమైన ఆ మకుటాన్ని పున్నమి రోజు కాపాడే బాధ్యత రాజాజ్ఞను శిరసావహించి నా సర్వశక్తులు సమ్మిళితం చేసి స్వీకరిస్తాను. వెంటనే నన్ను రంగమండపం చేర్చండి. అభిమాని మహారాజా, ప్రళయకాల సంఖాసమానమై శత్రు గొంతుకును పరపరా కోసిన కరాళ శ్రీ కార్తికేయాన్ని, అది ఆయన ఉపయోగించిన ప్రచండ కరవాలాన్ని కార్యసాధనకై నీకు బహూకరిస్తున్నాను. మహాప్రసాదం. శుభం. తాళపత్ర గంధాల్లో విరచితమైనట్టుగా రంగమంటపానికి నువ్వు ఒక్కడవే పోవాలెను. మేమెవరూ నీ వెంట వచ్చినను గంధర్వులనే చోరులు మా కంటికి కనిపించరు. కాబట్టి ఈ రక్షణ బాధ్యత నీ ఒక్కడి మీదే ఉంది. హైరే ఏమిటి చిత్రం, అయ్యారే ఏమిటి విచిత్రం. ఎక్కడనో పుట్టి మరెక్కడనో పెరిగి ఉన్న పరిధిలో ప్రజాసేవ చేస్తూ అన్నగారి ఆశయాలను ఆరాధిస్తూ బతికించుతున్న నాకు ఆయన చే వాడబడిన ఈ కరవాలం నా చేతికి రావడం చిత్రం కాదా? రాజ్య శ్రేయస్సు మొత్తం మీ మహారాజు నా ఒక్కడి భుజస్కంధాలపైనే మోపడం విచిత్రం కాదా? తెలుగు తల్లి రుణం తీర్చుకోవడమనే యాగంలో భాగంగా నేనిక్కడ ఉండటం మహోత్కృష్టమైన సన్నివేశం ఇది.
ఈ ఆనందం ఉద్వేగంగా మారకముందే ఈ కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేస్తోంది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మహాద్భుతమైన సన్నివేశం ఇది. మహారాజా దైవ కార్యాన్ని తీర్చుటకు భక్తుడే కావలసి వచ్చిన శోభకు 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 నా జన్మ చరితార్థమైనది. ఎట్టకేలకు రాజ్యం అనే కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి సంసిద్ధుడు అయ్యావా బిడ్డ? గురుదేవులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ.